హాయ్ అండి. ఇవాళ ఒక పేషెంట్ గురించి చెప్పాలనుకుంటున్నాను. ఆ అమ్మాయికి రఫ్లీ 38 ఆ ఏజ్ ఉంటుంది. వాళ్ళకొక బాబు ఉన్నారు. 15 ఇయర్స్ రఫ్లీ. అంటే 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తుంది ఆ పాప. తిను చెప్పిన కంప్లైంట్స్ ఏంటంటే, నాకు చాలా దడదడగా ఉంటుంది. ఆ గుండె దడ ఎలా ఉందంటే, అది ఆ సౌండ్ నాకే వినిపించేసి చెవులు మూసేసుకుంటాను. అంత గట్టిగా అంత సౌండ్ ఎక్కువగా ఉంటుంది. ప్లస్ కళ్ళు తిరిగిపోతూ ఉంటాయి, బండి తోలుతుంటే తూలు వచ్చేస్తూ ఉంటుంది, ఇవన్నీ చెప్పింది. అసలు కంప్లైంట్స్ చాలా వేగ్గా చాలా చెప్తుందనమాట. అంటే బేసిక్గా ఆవిడకి ఏదో టెన్షన్ ఉంది. సో టెన్షన్ ఉండటం వల్ల ఎన్ని కంప్లైంట్స్తో తీసుకొచ్చింది వాళ్ళ హస్బెండ్ని. సో ఏం ఉంటుంది ఏమిటి డీటెయిల్డ్గా నేను అడిగితే హిస్టరీ ఏం చెప్పిందంటే, వాళ్ళ తాతగారు ఎప్పుడో క్యాన్సర్తో చనిపోయారంట. ఒక 10-15 ఇయర్స్ బ్యాక్ వాళ్ళ మదర్కి ఏదో క్యాన్సర్ ఉందేమో డౌట్ వచ్చి హాస్పిటల్కి వెళ్తే లేదని చెప్పారంట. సో ఇలా రకరకాల కంప్లైంట్స్ చెప్తుంది ఆవిడ. ఏంటంటే బేసిక్గా అన్నీ ఆపాదించుకుంటుంది, వేరే వాళ్ళకు ఉన్నాయన్నీ తనకే ఉన్నట్టు. ఏదో సినిమాలో వర్టిగో ఉందంట కదా, చిరంజీవి సినిమాలో వీరయ్య ఏదో సినిమా, నాకు తెలియదు, నేను చూడలేదు. సో అట్లా వర్టిగో వస్తే చనిపోతారేమో, నాకు కూడా వర్టిగో ఉందేమో అలా. అది వెర్టిగో ఈజ్ అ సింపుల్ ప్రాబ్లమ్, అంత కంగారు పడవసరం లేదని చెప్పాను. అంటే వాళ్ళకి ధైర్యం చెప్పాలి కదా. సో ఎప్పుడైనా కూడా పేషెంట్స్ అందరూ కూడా చాలా ఎక్కువగా టెన్షన్ పడుతున్నారు ఈ రోజుల్లో అన్నిటికీ క్యాన్సర్స్కి ఆపాదించేసుకోవటం. ఫస్ట్ ఏదైనా వచ్చిందంటే చిన్న కంప్లైంట్ క్యాన్సర్ అనుకుంటారు అనమాట. అట్లా అన్నిటికీ అలా అనుకుంటే మనం చేయగలిగేది ఏమి ఉండదు. పాజిటివ్గా థింక్ చేస్తూ మనం పాజిటివ్గా ఉండాలి. ఎక్కువ శాతం క్యాన్సర్స్ అవ్వండి. ఏదన్నా చిన్న క్యాన్సర్ అనిపించింది కూడా మనం బయాప్సీ చేస్తే ఏమీ లేదని వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటుంది. బయాప్సీ అనగానే క్యాన్సర్ అనేసుకుంటారు వాళ్ళు. అది ఊరికి మనం రూల్ అవుట్ చేసుకోవడం కోసం తీస్తున్నామని చెప్పిన వాళ్ళు ఎవరికి కూడా దడ భయం పోటల్లా. సో అందరూ కూడా అలా ఉండకుండా చక్కగా పాజిటివ్గా థింక్ చేస్తూ అంతా పాజిటివ్గా జరుగుతుంది అనుకుంటే బాగుంటుందని వాళ్ళు చెప్పాలనిపించిందండి నాకు. థ్యాంక్ యూ.